Atomic model means nothing but atomic model means how they arranged electrons, protons, neutrons in given atom. ఒక ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఏ విధంగా అరేంజ్మెంట్ లో ఉన్నాయని తెలియజేసేది ఏదంటే అటామిక్ మోడల్. ఇక్కడ నువ్వు గమనించినట్లయితే 2 డిఫరెంట్ అటామిక్ మోడల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జేజే థామ్సన్ అటామిక్ మోడల్. జేజే థామ్సన్ అటామిక్ మోడల్. జేజే థామ్సన్ అటామిక్ మోడల్ కి సంబంధించి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ హ్యాస్ అ వాటర్ మెలన్ మోడల్ ఆర్ ఫ్లమ్ పుడ్డింగ్ మోడల్. దీన్ని మనం వాటర్ మెలన్ మోడల్ అని లేదా ఫ్లమ్ పుడ్డింగ్ మోడల్ అని కూడా అంటాం. సో ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అకార్డింగ్ టు థామ్సన్ ఆటమ్ ఎగ్జిస్ట్ ఇన్ స్పియర్. ఆటం ఎలా ఉంటుందంటే ఒక స్పియర్ మాదిరిగా ఉంటుంది, లైక్ వాటర్ మెలన్. వాటర్ మెలన్ కట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి కంప్లీట్ పార్టికల్స్ లోపల ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ ఛార్జ్గా ఇమాజిన్ చేసుకోమంటాడు. అందులో ఉన్నటువంటి సీడ్స్ జస్ట్ ఇమాజిన్ హ్యాస్ ఏ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఈ విధంగా అమరబడి ఉంటాయని చెప్తున్నాను ఎవరు? థామ్సన్. కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ వాటర్ మెలన్ మోడల్ అని అంటాం. దీన్ని ఏమంటామంటే వాటర్ మెలన్ మోడల్ అంటాం. నెక్స్ట్, అకార్డింగ్ టు థామ్సన్ అటమ్ ఈజ్ ఏ ఎలక్ట్రికలీ న్యూట్రల్ అటమ్. ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికలీ న్యూట్రల్. ఆటమ్ అనేది ఎలక్ట్రికల్ గా న్యూట్రల్ గా ఉంటుందని చెప్తాడు ఎవరు? జేజే థామ్సన్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే సెకండ్ మోడల్ ఏముంది? రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు వెరీ ఫస్ట్ అటామిక్ మోడల్ ఏది మనం పెట్టాడు అనుకో, వెరీ ఫస్ట్ అటామిక్ మోడల్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అటామిక్ మోడల్ ఏదంటే జేజే థామ్సన్ అటామిక్ మోడల్. దాని తర్వాత వచ్చినటువంటి అటామిక్ మోడల్ రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్. In Rutherford atomic model we are applying all-4s scattering method to explain complete atomic structure. సో రూథర్ఫోర్డ్ ఏం చేశారంటే all-4s scattering method అనేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక ఆటమ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు. In this case, this is the experiment of all-4s scattering method. In this case, it is the all-4s source. Generally, we are using the polonium radioactive element, and these are the lead plates. Then the all-4s particles are moving towards the gold foil, very thin gold foil, and it will be covered by fluorescent screen, which is made up of zinc sulfate. Okay, చూడండి. ఇక్కడ నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటంటే రూథర్ఫోర్డ్ మోడల్ నువ్వు గమనించినట్లయితే రూథర్ఫోర్డ్ మోడల్ మనకు వచ్చేసి all-4s స్కాటరింగ్ మెథడ్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ ను బేస్ చేసుకొని ఆటమ్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ all-4s స్కాటరింగ్ మెథడ్ లో ఏం జరుగుతుందంటే all-4s సోర్సెస్ అంటే all-4s ని ప్రొడ్యూస్ చేసేటువంటి సోర్స్ ఒకటి ఉంటుంది. సో మనకు డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసినట్లు ఇది all-4s సోర్స్ నాన్న. దీని నుంచి all-4s అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ all-4s ప్రొడ్యూస్ చేయడానికి మనం జనరల్ గా రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయినటువంటి పొలోనియం ని తీసుకుంటాం. నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ నుంచి all-4s రిలీజ్ అయ్యి లెడ్ ప్లేట్స్ గుండా ఏమవుతుందంటే గోల్డ్ ఫాయిల్ ని తాకుతుంది. గోల్డ్ ఫాయిల్ తాకిన తర్వాత గోల్డ్ ఫాయిల్ నుంచి ఏమవుతుందంటే లైట్ ఇక్కడ వచ్చేటువంటి all-4s అనేవి గోల్డ్ ఫాయిల్ పైన పడి ఇవి ఏమవుతారంటే ఇట్ విల్ బి స్కాటర్డ్. గోల్డ్ ఫాయిల్ నుంచి ఏమవుతారంటే స్కాటరింగ్ జరుగుతాయి. ఇక్కడ స్కాటరింగ్ జరిగి దేనిపై మనకు ఆ స్కాటర్ అయినటువంటి రేస్ కనపడతాయంటే ఫ్లోరోసెంట్ స్క్రీన్ గా మనం జనరల్ గా దేని తీసుకుంటున్నామంటే ఫ్లోరోసెంట్ స్క్రీన్ గా జనరల్ గా జింక్ సల్ఫేట్ తో తయారు చేసినటువంటి ఒక స్క్రీన్ ని మనము తీసుకుంటాం అన్నమాట. అర్థమవుతా? సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం all-4s పార్టికల్స్ అనగానే all-4s కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. మనం ఇంతకుముందు E/M రేషియోలో all-4s వచ్చింది. ఏం చేసాం? హీలియం నుంచి 2 ఎలక్ట్రాన్స్ లాగేసాం. హీలియం నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేసిన తర్వాత నీకు ఫామ్ అయినటువంటి పార్టికల్ ని ఆల్ఫా పార్టికల్ అన్నాం. సో ఆల్ఫా పార్టికల్ ఈజ్ కంపల్సరీ హ్యావింగ్ అ పాజిటివ్ ఛార్జ్. ఆల్ఫా పార్టికల్ అనేది ఖచ్చితంగా దేని కలిగి ఉంటుంది అంటే పాజిటివ్ ఛార్జ్ ని కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అబ్జర్వేషన్ మనం ఇది ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు అబ్జర్వేషన్ ఏం జరుగుతుంది, మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే వెరీ ఫస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ all-4s particles are moving towards the gold foil. Maximum number of all-4s particles are scattered into the zinc sulfate screen. ఎక్కువ రేస్ అన్ని దేనిపైకి వచ్చేస్తున్నారంటే జింక్ సల్ఫేట్ స్క్రీన్ పైకి వచ్చేస్తుంది. విచ్ మీన్స్ ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసింది మాక్సిమం అమౌంట్ ఆఫ్ రేస్ వచ్చేసి జింక్ సల్ఫేట్ స్క్రీన్ పైకి వచ్చి అటాచ్మెంట్ జరుగుతున్నాయంటే సో ది అటమ్ కన్సిస్టింగ్ మోర్ ఎంప్టీ స్పేస్. ఆటమ్ లో మనకి ఏముందంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తామంటే ఎంప్టీ స్పేస్, మోర్ ఎంప్టీ స్పేస్ చాలా ఎక్కువగా ఉందని మనం అబ్జర్వ్ చేస్తాం. అటమ్ కన్సిస్టింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్ గా ఇక్కడ జరిగేటువంటిది ఇక్కడ many all-4s are scattered into zinc sulfate screen.
through gold foil. అంటే చాలా ఎక్కువ ఆల్ఫా రేస్ పార్టికల్స్ అనేవి జింక్ సల్ఫేట్ స్క్రీన్ పైన పడుతున్నాయి. దేని గుండా పడుతున్నాయి అంటే గోల్డ్ ఫాయిల్ గుండా పడుతున్నాయి. సో ఆటమ్ కన్సిస్టింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్. ఆటమ్ లో మనకి ఏమంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్. అమౌంట్ ఆఫ్ కనపడుతుందా? ఓకే, ఎంప్టీ స్పేస్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ ఉంది నాన్న. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో గమనించినట్లయితే చూడండి, సెకండ్ పాయింట్ లో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ఫా రేస్ స్కాటరింగ్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెనీ రేస్ ఆర్ స్కాటర్డ్ వెరీ లెస్ యాంగిల్. ఇక్కడ నుంచి ఇటువంటి ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి చాలా తక్కువ యాంగిల్స్ తో ఏమవుతున్నాయంటే స్కాటరింగ్ అవుతున్నాయి. అండ్ చూడండి, అండ్ వెరీ ఫ్యూ రేస్ ఆర్ స్కాటర్డ్ బ్యాక్ టు బౌన్స్ ఇంటూ 180 degrees. చూడండి ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి రేస్ లో మాక్సిమం రేస్ చాలా ఎక్కువ రేస్ ఏమవుతున్నారంటే చాలా తక్కువ యాంగిల్స్ తో మనకు ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఫ్లోరోసెన్స్ స్క్రీన్ పైకి పడుతున్నాయి. అయితే వీటిలో చాలా తక్కువ రేస్ అనేవి అంటే మాక్సిమం మెజారిటీ రేస్ అనేవి వెరీ లెస్ యాంగిల్ తో స్కాటరింగ్ జరుగుతుంది. మెజారిటీ రేస్ are scattered very less angle, చాలా తక్కువ యాంగిల్ తో ఎక్కువ రేస్ అనేవి స్కాటరింగ్ జరుగుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఫ్యూ రేస్ చాలా తక్కువ రేసు ఆర్ బౌన్స్డ్ బ్యాక్. ఇక్కడ నుంచి ఇటువంటి రేస్ కొన్ని రేస్ ఏమవుతున్నారంటే 180 degrees లో మనకు స్కాటరింగ్ జరుగుతున్నాయి. వెరీ ఫ్యూ రేస్ ఆర్ స్కాటర్డ్ 180 degrees యాంగిల్. చూడండి, చాలా తక్కువ యాంగిల్స్ వచ్చేసి చాలా తక్కువ రేస్ వచ్చేసి మనకు ఏం జరుగుతున్నాయంటే 180 degrees లో మనకు స్కాటరింగ్ జరుగుతుంది. ఓకేనా? ఇది మెజారిటీ ఆఫ్ రేస్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే చూడండి, నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రేస్ ఈ విధంగా ముందుకెళ్తున్నాయి. ముందుకెళ్ళినటువంటి రేస్ మళ్ళీ ఏమవుతుందంటే బ్యాక్ బౌన్స్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అంటే ఈ పర్టికులర్ పాత్ లో ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళినటువంటి రేసు రిపల్షన్ కి గురి అవుతున్నాయి. అంటే బ్యాక్ బౌన్స్ అవుతున్నాయి. అట్రాక్షన్ కు లోన్ అవడం. అట్రాక్షన్ లోన్ అయితే ఇక్కడ నుంచి అవతల వైపుకి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడికి వెళ్ళినటువంటి రేస్ ఏమవుతుందంటే బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్కి వస్తున్నాయంటే ఇక్కడ పర్టికులర్ ఏరియాలో పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఎట్లా చెప్తున్నా పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఆల్ఫా పార్టికల్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్ ఏం చేస్తున్నారంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ ఛార్జెస్ అయితే అట్రాక్ట్ అవుతాయి. సేమ్ ఛార్జ్ ఉన్నటువంటివి ఏమవుతాయంటే రిపల్షన్ కి గురవుతాయి. సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఇవి బ్యాక్ సైడ్ బౌన్స్ అవుతున్నాయంటే ఇక్కడ సెంట్రల్ ఆటంలో ఏమవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ యొక్క కాన్సంట్రేషన్ ఉంది. సో ఇది థర్డ్ అబ్జర్వేషన్. Some alpha rays are bounced back at the center of atom or gold foil, which means the positive concentration is high. That area. చూడండి నాన్న, ఇక్కడ నువ్వు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే సమ్ ఆల్ఫా రేస్
కొన్ని ఆల్ఫా రేస్ ఏమవుతున్నాయంటే ఎగ్జాక్ట్ గోల్డ్ ఫాయిల్ యొక్క సెంటర్ పాయింట్ పడినప్పుడు కొన్ని ఆల్ఫా రేస్ ఏమవుతున్నాయంటే బ్యాక్ బోన్స్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి రేస్ ఇలా వెళ్ళే రేస్ కొన్ని ఇటువైపు యారో మార్క్ ఇచ్చాను, ఇట్లా ఇటువైపు బ్యాక్ సైడ్కి వస్తున్నాయి. ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ వస్తున్నాయంటే ఇక్కడ సేమ్ పాజిటివ్ అయాన్ ఏదో ఉంది, పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ ఏదో ఉంది. పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడే మనకి ఏమవుతుందంటే సేమ్ ఛార్జెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రిపల్షన్ కి గురి అవుతాయి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే సమ్ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్డ్ బ్యాక్ at the center of atom or gold foil, which means that the positive concentration is high that area. ఆ ఏరియాలో ఏముందంటే పాజిటివ్ ఛార్జ్ యొక్క కాన్సంట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇది అబ్జర్వేషన్. మనం 3 విషయాలు అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ ఆల్ఫా పార్టికల్స్ అనేవి స్కాటరింగ్ అవుతున్నాయి. ఎక్కువ ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫాయిల్ గుండా స్కాటరింగ్ అవుతున్నాయంటే ఆటమ్ కన్సిస్టింగ్ మెజారిటీ ఆఫ్ ఎంటీ స్పేస్. ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఎక్కువ రేస్ వచ్చేసి స్కాటర్ అవుతున్నాయి అన్న, ఎక్కువ రేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఎక్కువ రేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆటం గుండా ఈ పర్టికులర్ ఏరియాలో మనకు ఆటం పైన మనకి ఏముందంటే ఎంటీ స్పేస్ అనేది ఎక్కువగా ఉంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ అబ్జర్వేషన్ ఏం చేస్తున్నామంటే మెజారిటీ ఆఫ్ రేస్ ఆర్ స్కాటర్డ్ వెరీ లెస్ యాంగిల్. ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి దీనికి గమనించినట్లయితే చాలా తక్కువ యాంగిల్ డిఫరెన్స్ ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రేస్ యాంగిల్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ యాంగిల్, వెరీ లెస్ యాంగిల్ డిఫరెన్స్ ఏమవుతుందా అంటే మనకి ఇక్కడ ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి స్కాటరింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వెరీ ఫ్యూ రేస్, చాలా తక్కువ రేస్ ఉంటున్నాయి. చాలా తక్కువ రేస్ ఏమవుతున్నాయంటే బౌన్స్డ్ బ్యాక్ 180 degrees. ఇవి స్కాటరింగ్ ఎట్లా చేస్తున్నారంటే 180 degrees లో బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది. ఓకేనా? 180 degrees లో వచ్చేటువంటి రేస్ యొక్క నంబర్ చాలా తక్కువగా ఉంటుంది. 180 degrees లో వచ్చింది. మరి లెస్ యాంగిల్ లో వచ్చేటువంటి రేస్ యొక్క యాంగిల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ నువ్వు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ కొన్ని రేస్ అనేవి సెంటర్ ఆటంలో తగిలినప్పుడు ఒకటి నుంచి మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవుతుంది. బ్యాక్ బౌన్స్ అవుతున్నాయంటే కారణం ఏంటంటే సెంటర్ ఆటం యొక్క సెంటర్ పాయింట్ లో ఆ పర్టికులర్ పాయింట్ లో పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది. పాజిటివ్ ఛార్జ్ యొక్క కాన్సంట్రేషన్ అక్కడ ఉందని మనము అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఇది అబ్జర్వేషన్. సో నెక్స్ట్ పాస్టులేట్స్. ఈ 3 విషయాలు మనకు అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తి రూథర్ఫోర్డ్. పాస్టులేట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్. ఏం చెప్పాడు? వీటిని అబ్జర్వ్ చేసి ఆయన ఏం చెప్పాడు అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారో అది చెప్పాడు. ఆటమ్ కన్సిస్టింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ అన్నాడు. ఆటంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ ఉంది అన్నాడు. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ ఎక్కువగా ఉందన్నాడు. ఆటమ్ కన్సిస్టింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ అన్నాడు. మనకు ఆటంలో ఏమంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ ఉందన్నాడు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పాడంటే తల్లి సెకండ్ వన్ ఏం చెప్పాడంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అండ్ టోటల్ మాస్ అనేది సెంటర్ ఆఫ్ ది ఆటమ్ లో లొకేట్ అయ్యింది. ఆ పర్టికులర్ ఏరియా మనం ఏమన్నారంటే న్యూక్లియస్ అనాలా అన్నాడు. ది టోటల్ మాస్ ఆఫ్ atom and positive charge is located at the center of the atom, they consider as a nucleus అన్నాడు. టోటల్ ఛార్జ్ టోటల్ పాజిటివ్ ఛార్జ్ అండ్ టోటల్ మాస్ సెంటర్ ఆఫ్ ది ఆటమ్ లో లొకేట్ అయ్యింది. ఆ విధంగా లొకేట్ అయినటువంటి ఆ ఏరియాని మనం ఏమనాలా అంటే న్యూక్లియస్ అనాలా అన్నాడు. ఏం చెప్పాడు సెకండ్ పాయింట్? సెకండ్ పోస్ట్మెంట్ వచ్చేసి అది టోటల్ మాస్ అండ్ పాజిటివ్ ఛార్జ్ is located at the center of atom. They consider as a nucleus. దాన్ని దేనిగా కన్సిడర్ చేయాలన్నాడు? న్యూక్లియస్ గా కన్సిడర్ చేయాలన్నాడు. So the total mass and the positive charge is located at the center of the atom. They consider as a nucleus. ఇక్కడ నువ్వు ఆటమ్ ని గమనించినట్లయితే ఆటమ్ యొక్క కంప్లీట్ మాస్ అదేవిధంగా పాజిటివ్ చార్జ్ మొత్తం కూడా ఆటమ్ యొక్క సెంటర్ ఆఫ్ పాయింట్ లో మాత్రమే ఉంది. ఆ పర్టికులర్ గా ఉన్నటువంటి ఆ పాయింట్ ని నువ్వు న్యూక్లియస్ గా ఇమాజిన్ చేసుకోవాలన్నాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమన్నాడంటే electrons revolves around the nucleus.
electrons revolves around the nucleus has planets revolves around the sun. ప్లానెట్స్ ఏ విధంగా సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయో అదే విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అన్నాడు. థర్డ్ పాయింట్ ఏం చెప్పాడు? ఎలక్ట్రాన్స్ revolves around the nucleus has planets revolving around sun. చూడండి, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎలా తిరుగుతుంటారంటే ప్లానెట్స్ ఏ విధంగా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయో, సన్ చుట్టూ ఏ విధంగా ప్లానెట్స్ తిరుగుతున్నాయో అదే విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వింగ్ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ప్లానెటరీ మోడల్. దీన్ని ఏమన్నా ప్లానెటరీ మోడల్ అన్నారు. ఏమన్నాడు? ప్లానెటరీ మోడల్ అన్నారు. ప్లానెటరీ మోడల్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ప్లానెటరీ మోడల్. దీన్ని ఏమనాలంట? ప్లానెటరీ మోడల్ అనాలా. ఓకే, నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారు అంటే ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియస్ ఆర్ హెల్డ్ బై స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. చూడనా, ఇప్పుడు ఈ రెండు చేతులు కలిపి పట్టుకోవాలంటే ఈ మధ్యలో ఏదో ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. అదేవిధంగా ఇది ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ వచ్చేసి ఒక న్యూక్లియస్ ఉంది. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఈ విధంగా తిరుగుతూ ఉంది. ఇలా తిరుగుతున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఏ విధమైనటువంటి ఫోర్సెస్ పనిచేస్తున్నారంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఫోర్త్ పాయింట్ ఏం చెప్పాడు అంటే అది ది ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ held by strong electrostatic attraction forces. The electron and the nucleus is held by strong electrostatic forces. అంటే ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ కి మధ్యలో స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి అని చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పోస్టులేట్స్ అన్నమాట. నెక్స్ట్ డీమెరిట్స్ అంటే ఈయన మనకు ఈ ఆల్ఫోరెస్ స్కాటరింగ్ మెథడ్ ని బేస్ చేసుకొని ఏమేమి అబ్జర్వ్ చేశాడు, నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైనా డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ ద డీమెరిట్స్ అంటే రూదర్ఫోర్డ్ దేన్ని వివరించలేకపోయాడు, దేనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాడంటే ఇప్పుడు అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్ ఇఫ్ it is considered as a nucleus, it is considered as a electron. If electron revolves around the nucleus continuously, at any time it loses energy and it fell into the nucleus, but it not happened. Why? Okay, ఇక్కడ ఏం చేశారంటే మనకు రూదర్ఫోర్డ్ దేని చెప్పడంలో ఫెయిల్యూర్ అయ్యాడంటే అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్ ప్రకారం ఒక న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కంప్లీట్గా జీరో అయిపోయేసి న్యూక్లియస్లో పడిపోవాలి. మరి ఆ విధంగా పడడం లేదు ఎందుకు అంటే దానికి మనకు రూదర్ఫోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. ఓకేనా. జనరల్గా ఏదైనా సరే మనం ఎనర్జీ తీసుకుంటున్నాం, మనమే ఒక 10th ఫ్లోర్ అనుకో 2-3 టైమ్స్ ఎక్కేసరికి 4th టైం ఏమైనా కింద పడతాం వితౌట్ టేకింగ్ ఎనీ ఎనర్జీ ఆర్ రెస్ట్ కానీ మనము ఎనర్జీ కానీ తీసుకుని మనం 2-3 టైమ్స్ పైకి కిందకి ఎక్కినా మనకు ఖచ్చితంగా కింద పడతాం. అర్థమవుతుందా? కాబట్టి ఏమవుతుందంటే అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది క్లాసికల్ ఫిజిక్స్ ప్రకారము ఎలక్ట్రాన్ ఎందుకు న్యూక్లియస్లో పడిపోవట్లేదు అంటే దానికి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనకు ఈయన ఇవ్వలేకపోయాడు. ఎవరు? రూదర్ఫోర్డ్. ఒక్క నిమిషం ఓకే, రూదర్ఫోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ డిబేట్ he is a failure to explain. So according to classical physics if electron revolves around the nucleus continuously,
continuously at any time they loses energy and fell into nucleus, but it did not happen. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. క్లాసికల్ ఫిజిక్స్ ప్రకారము ఏదైనా సరే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ కంటిన్యూగా తిరుగుతూ ఉంటే ఏదో ఒక టైంలో ఏం జరుగుతుందిరా అంటే ఎనర్జీని లాస్ చేసుకుని న్యూక్లియస్లో పడిపోవాలా. మరి ఎందుకు ఎలక్ట్రాన్ ఆ విధంగా చేయట్లేదంటే దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఫెయిల్యూర్. హీ ఈజ్ అ ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లెయిన్ ఆటమ్ స్టెబిలిటీ. ఆటమ్ యొక్క స్టెబిలిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాడు. ప్లేస్ సరిపోతుందా? ఆటమ్ స్టెబిలిటీని వివరించలేకపోయాడు. హీ ఈజ్ అ ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లెయిన్ ఆటమ్ స్టెబిలిటీ. ఓకే. నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పాడంటే హీ ఈజ్ అ ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాడు? ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాడు. ఓకేనా. దిస్ ఈస్ ద డిమెరిట్స్.